బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య దర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం దురంధర్. ఈ చిత్రంలో షరారత్ పాటలో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఆయేషా ఖాన్. ఇక తెలుగులో కూడా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమెను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. నేటి పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనలకు ఆమె మద్దతు ప్రకటించారు అనే అనుమానంతోనే బుధవారం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా నీటి పరీక్ష విభాగంపై సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విద్యార్థులు, పార్టీ శ్రేణులు నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంఘీభావం తెలిపే కార్యక్రమాలలో ఆయేషా ఖాన్ పాల్గొన్నారు అనే నేపంతోనే ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయేషా ఖాన్ విషయానికొస్తే దురంధర్ సినిమాలో షరారత్ పాటతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ముద్దుగుమ్మ. 2022లో ప్రముఖ డైరెక్టర్ గంగాధర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ అతిథి పాత్రలో వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్యరావు, మదాది కీలక పాత్రలు పోషించిన తెలుగు యాక్షన్ డ్రామా ముఖ చిత్రంలో నటించి తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత శ్రీహర్ష కొనగంటి దర్శకత్వం వహించిన తెలుగు హర్రర్ కామెడీ చిత్రం ఓం భీమ్ బుష్ సినిమాలో కూడా ఆయేషా ఖాన్ నటించింది. ఇందులో శ్రీ విష్ణు, ప్రీతి ముకుందన్ జంటగా నటించారు. ఇక తర్వాత మనమే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే తెలుగు చిత్రాల్లో నటించిన ఈమె దురంధర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి భారీ పాపులారిటీ అందుకుంది.